అది భయంకరమైన చలికాలపు రాత్రి. అర్జున్ ఒక భయంకరమైన అడవిలో భయపడకుండా చాలాసేపటి నుంచి ఒక చిన్న గుడిసె బయట నిలబడి ఉంటాడు. ఉన్నట్టుండి తను కోపంగా తనలో తను ఇలా అనుకుంటాడు. ఇక ఇది దారుణం. ఈ పాటికి వాళ్ళు ఇక్కడికి వచ్చుండాలి. రాత్రి 3 అయింది. రేపటికల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి సరుకు అందించాలి. అంతలో తనకి ఒక ఆలోచన వస్తుంది. మళ్ళీ తనతో తను ఇలా అనుకుంటాడు. ఒకవేళ వాళ్ళందరి మీద పోలీసుల దృష్టి పడిందా ఏంటి? ఆ మాట చెప్పి అర్జున్ తన జీప్లో కూర్చుంటాడు. తన జీప్ వెనక వైపు కొన్ని అడవి ఏనుగుల దంతాలు ఉంటాయి. అర్జున్ జీప్ని కొంత దూరం తీసుకువెళ్తాడు. అంతలో అడవిలో ఎంతో పెద్ద తుఫాను మొదలవుతుంది. తన జీప్ తిన్నగా వెళ్లి చెట్టుకి గుద్దుకుంటుంది. ఏంటిది? ఈ తుఫాన్ ఇప్పుడే రావాలా? అంతలో అర్జున్ చూసేసరికి ఆ చెట్టు వేర్లతో సహా బయటికి వస్తుంది. ఆ చెట్టు పూర్తిగా ఊగిపోతుంది. కాసేపట్లోనే ఆ చెట్టు ఒక భయంకరంగా కనిపించే ఆడమనిషి రూపంలోకి మారిపోతుంది. తన శరీరం చాలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. అర్జున్ భయపడుతూ ఇలా అంటాడు. ఎవరు నువ్వు? ఉన్నట్టుండి ఆ ఆడమనిషి కళ్ళు ఎర్రబడతాయి. ఆమె తన నోటితో ఎంతో భయంకరమైన శబ్దాలు చేస్తుంది. భయంతో అర్జున్ అరిచిన అరుపు ఆ అడవంతా కూడా వినిపిస్తుంది. మరుసటి రోజు ఎప్పటిలాగానే అడవి లోపల ఒక శవం కనిపిస్తుంది. ఆ శరీరం మీద ఎర్ర రంగు రక్తం లాంటి గడ్డి పెరిగి ఉంటుంది. కొంతమంది ఆదివాసులు ఆ శవాన్ని ఎంతో భయంగా చూస్తూ ఉంటారు. ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ శవాన్ని చాలాసేపటి నుంచి చూస్తూ ఉన్నాడు. నాకు అర్థం కావడం లేదు. ఇంత భయంకరంగా అసలు ఎవరైనా ఒకరిని ఎలా చంపగలరు? పైగా చనిపోయిన వ్యక్తి శరీరం మీద ఈ ఎర్ర రంగు గడ్డి ఎలా మొలిచింది? అంతలో అక్కడికి ఇన్స్పెక్టర్ రాహుల్ తన జీప్ తీసుకుని వస్తాడు. ఫారెస్ట్ ఆఫీసర్తో అతనిలా అంటాడు. మొత్తానికి మరొక నేరస్తుడు ఈ అడవికి బలైపోయాడు. నేరస్తుడా? ఇతడి చావు గురించి మీకు సూచన ఎలా అందింది? మీ ఎదురుగా ఎవరి శవమైతే పడిందో అతను నాకు తెలుసు. ఇతను అడవి దొంగల ఏనుగుల దంతాలను దొంగిలించే ఒక దొంగ. పోలీసుల నుండి తప్పించుకోవడానికి ఈ అడవిలో చాలా రోజులుగా దాక్కుని ఉన్నాడు. అయితే ఇతని మనుషులు ఇంకా ఉండే ఉంటారే. మీరు కాస్త అలర్ట్గా ఉండాలి అశోక్ గారు. అతని మనుషులు అతని కోసం వెతుక్కుంటూ తప్పకుండా వస్తారు ఇక్కడికి. ఎప్పటిలాగానే వాళ్ళు అరెస్ట్ కావడానికి ముందే ఈ భయంకరమైన అడవిలో మరణించాలని నేను కోరుకోవడం లేదు. అందుకని ఇతని మరణం గురించి ప్రస్తుతం అందరి దగ్గర దాచిపెట్టాలి. ఆర్యన్, ప్రీతి, రాజు చాలాసేపటి నుంచి కొండ మీద ఉన్న ధాబాలో కూర్చుని టీ తాగుతూ ఉంటారు. గడచిన గంట సేపట్లో మన ముగ్గురము కలిసి 4 కప్పులు టీ తాగాము. ఇంకా ఎంతసేపు ఇలాగే కూర్చొని ఉంటాము? మరీ ఎక్కువగా రెచ్చిపోకు ఆర్యన్. ఇంకా మనకి అర్జున్ దగ్గర నుంచి ఎటువంటి సిగ్నలు రాలేదు. పిచ్చివాగుడు వాకు ప్రీతి. 3 రోజులు గడిచిపోయాయి. నా ఉద్దేశం ప్రకారం మనం అర్జున్ వెతకడానికి వెళ్ళడం మంచిది. ప్రీతి, రాజు చెప్పింది నిజమే. మనకి లేట్ అయిపోతుంది. మనం ఏనుగు దంతాలు ఇస్తామని పార్టీ దగ్గర నుంచి అడ్వాన్స్ కూడా తీసుకున్నాము. మన వ్యాపారంలో ఒక్కరోజు ఆలస్యమైనా కూడా దాని ఫలితం ఎలా ఉంటుందో బాగా తెలుసు కదా. ప్రీతి వాళ్ళిద్దరి మాటలు విని ఆలోచించడం మొదలు పెడుతుంది. బహుశా మీరు చెప్పింది నిజమేనేమో. ఇక అడవి లోపలికి వెళ్లి చూడాల్సిందే అసలు అర్జున్ అడవిలో ఏ గుహలో దాక్కున్నాడు అని. కాసేపట్లోనే వాళ్ళు ముగ్గురు అడవి సరిహద్దుల దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూనే వెళ్లాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్జున్ అడవి లోపలికి జీప్ తీసుకుని వెళ్ళాడు కదా. ప్రీతి, అప్పుడు ఇక్కడ పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు అంత అలర్ట్గా లేరు. అందుకని మనం మన జీపుని పొదల్లో దాచిపెట్టేసి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు ముగ్గురు నడుచుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్లటం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్లు ముందుకు వెళ్తూ ఉంటారో అప్పుడు అడవిలో ఉన్న దట్టమైన అడవుల వల్ల అడవుల్లో చీకటి కమ్ముకుంటుంది. చుట్టుపక్కలంతా కూడా ఒక విచిత్రమైన పొగ కమ్ముకుంటూ ఉంటుంది. అలసిపోయి ప్రీతి చెరువు ఒడ్డున కూర్చుని ఇలా అంటుంది. నడిచి నడిచి నా కాళ్ళు అలసిపోయాయి. ఇంకా ఎంత దూరం నడవాలి? మీ ఇద్దరికి అర్జున్ ఎక్కడుంటాడో ఏమైనా తెలుసా? నాకు తెలుసు. ఈ దారి అర్జున్ ఉండే చోటుకు తీసుకువెళ్తుంది. అక్కడ తను ఒక చిన్న గుడిసె వేసుకున్నాడు. ఎప్పుడూ కూడా తను తన సరుకుని ఆ గుడిసెలోనే ఉంచుతాడు. నువ్వు ఏమనుకుంటున్నావు ప్రీతి?
దొంగతనం చేయటం అంత ఈజీ అనుకుంటున్నావా? ఇంతవరకు కేవలం నువ్వు పట్టణంలో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నావు. ఇప్పుడు తెలుసుంటుంది. ఇక పద. ప్రీతి వేరే దారి లేక లేచి ముందుకు నడుస్తుంది. అప్పుడే దూరంగా ప్రీతికి ఒక గుడిసె కనిపిస్తుంది. అరే, అదిగో ఎదురుగా చూడండి, ఆ చెట్టు దగ్గర ఒక గుడిసె కనిపిస్తోంది నాకు. బహుశా మనం చేరుకున్నట్టున్నాము. అంతలో తన దృష్టి ఎదురుగా ఉన్న కొంతమంది అడవి మనుషుల మీద పడుతుంది. వాళ్ళు వాళ్ళ ముగ్గురిని ఎంతో భయంగా చూస్తూ ఉంటారు. ప్రీతి తన మనుషులతో, అసలు వీళ్ళందరూ ఎందుకింత భయపడుతున్నారు? అంతలో ఒక ఆదివాసీ ముసలి వ్యక్తి వాళ్ళ ముగ్గురు దగ్గరికి వస్తాడు. వాళ్ళని చూస్తూ ఇలా అంటాడు. నాకు తెలుసు, మీరందరూ నోరు లేని జీవాలను చంపి వాటి దంతాలను దొంగిలిస్తున్నారు. ఇప్పటికీ సమయం మించిపోలేదు. వెనక్కి వెళ్ళండి. మీరెక్కడికైతే వెళ్తున్నారో అక్కడి నుంచి ఇంతవరకు ఎవరూ తిరిగి రాలేదు. నువ్వు అసలు ఏమీ మాట్లాడుతున్నావు? అంతలో రాజు తన జేబులో నుంచి పిస్తోల్ తీస్తాడు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను షూట్ చేయడానికి అసలు ఆలోచించను. రాజు పిస్తోల్ చూడగానే ఆ ముసలి ఆదివాసీ నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాసేపట్లోనే వాళ్ళు ముగ్గురు గుడిసె లోపలికి వెళ్తారు. అర్జున్ ఎక్కడా? ఇక్కడ నాకు అసలు ఎవరూ కనిపించడం లేదే. నాకు కూడా అసలు ఏమీ అర్థం కావడం లేదు ప్రీతి. వస్తువులన్నీ ఇక్కడ చిందరవందరగా పడి ఉన్నాయి. సరుకు కూడా ఎక్కడా లేదు. ఒకవేళ అర్జున్ సరుకంతా తీసుకుని వెళ్ళిపోయాడేమో, తనొక్కడే డీల్ చేయడానికి వెళ్ళిపోయాడేమో. నాకు తెలిసినంత వరకు తను అలా ఎప్పుడూ చేయడు. తన జీపు కూడా లేదు ఆర్యన్. రాజు చెప్పింది నిజమేనని నాకు అనిపిస్తోంది. లేదు ప్రీతి, ఒకవేళ అదే నిజమైతే తన జీప్ మనకి ఎక్కడొక చోట కనిపించుండేది కదా. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. తన జీపు అడవిలో నుంచి ఖచ్చితంగా బయటికి వెళ్ళలేదు. నాకు తెలిసి మనం తన కోసం వెతకటం మంచిది. ఎవరికీ తెలుసు, తను తినడానికి ఏమైనా వెతుక్కుంటూ వెళ్ళాడేమో. తినడం అంటే నాకు గుర్తొచ్చింది. నాకు ఇందాకటి నుంచి చాలా ఆకలిగా ఉంది. ముందు మనం వెళ్లి తినడానికి ఏమైనా చూసుకుందాం. అలాగే అర్జున్ కోసం కూడా వెతుకుదాం. ఆర్యన్, ప్రీతి, రాజు భోజనం కోసం వెతుకుతూ అర్జున్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్తారు. ప్రీతి దట్టమైన ఒక చింతపండు చెట్టు దగ్గరికి వెళ్లి నిలబడి దాన్ని ఎంతో దీర్ఘంగా చూస్తూ ఇలా అంటుంది. ఓ మై గాడ్, ఈ చెట్టు చాలా భయంకరంగా కనిపిస్తోంది. దీని షేప్ చూడండి, ఇది ఎంతో విచిత్రంగా భయంకరంగా కనిపిస్తోంది. ప్రీతి ఆ మాట అంటుందో లేదో అంతలో అడవంతా కూడా ఒక ఆడమనిషి అరుపు వినిపిస్తుంది. ఉన్నట్టుండి ఆ చింత చెట్టు సుడిగుండంలా తిరుగుతుంది. కాసేపట్లో ఆ భయంకరమైన చెట్టు ఒక ఆడమనిషి రూపంలోకి పరివర్తన చెందుతుంది. తన తల మీద ఎవరూ కూడా ఊహించినంతగా బోలెడన్ని దంతాలు కనిపిస్తాయి. ప్రీతి వణికిపోతూ ఇలా అంటుంది. ఎవరు నువ్వు? నేను చింత చెట్టు రాక్షసిని. అంటే నేను మీ మరణాన్ని. ఆ భయంకరమైన ఆడమనిషి ఆ మాట అంటుందో లేదో అంతలోనే తన శరీరంలో నుంచి వచ్చిన పదునైన శాఖలు చాలా పొడవుగా మారతాయి. ఆ పదునైన శాఖలు ఆర్యన్ని పట్టుకుంటాయి. కాసేపట్లోనే ఆర్యన్ అరుపు అడవంతా వినిపిస్తుంది. ఓ మై గాడ్, రాజు! తను ఆర్యన్ని చంపేసింది. నాకు తెలిసి అర్జున్ చనిపోయే ఉంటాడు. నువ్వు సరిగ్గా చెబుతున్నావు ప్రీతి. మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి. ఈవిడ ఎవరో ఏంటో తెలియడం లేదు. రాజు ఇంకా ప్రీతి అక్కడ్నుంచి పారిపోతారు. అంతలో వాళ్ల చెవులకు ఇమ్లిక భయంకరమైన గొంతు వినిపిస్తుంది. ఈ అడవి నా ఇల్లు. మీరందరూ నా ఇంట్లోకి దురుద్దేశంతో వచ్చారు. మీరు ఎంత ప్రయత్నించినా మీ మరణం నుండి తప్పించుకొని పారిపోలేరు. ఉన్నట్టుండి రాజు తన కాలిని ఒక బండరాయికి తన్నుకుంటాడు. వెంటనే కింద పడిపోతాడు. అంతలో ఇమ్లిక శరీరంలో నుంచి పొడవైన శాఖలు రాజు శరీరానికి దారుణంగా అతుక్కుంటాయి. రాజుని ఈడ్చుకుంటూ ఇమ్లికా దగ్గరికి తీసుకువెళ్తాయి. మరుక్షణమే రాజు శరీరం తెల్లబడిపోతుంది. తన శరీరం మీద మొత్తమంతా కూడా ఎర్రని గడ్డి పెరుగుతుంది. కాసేపటి క్రితం ప్రీతికి ఎక్కడైతే కొంతమంది ఆదివాసులు కనిపించారో అటువైపు పరిగెడుతుంది. ప్రీతి ఒక చెట్టు వెనక దాక్కుంటుంది. అప్పుడే తన దృష్టి ఆ ముసలి వ్యక్తి మీద పడుతుంది. అతను చెట్టు వెనక నిలబడి ఉంటాడు. బాబా, అసలు ఎవరా భయంకరమైన రాక్షసి? ఆవిడ నా స్నేహితులందరినీ దారుణంగా చంపేసింది. నేను మీ అందరినీ హెచ్చరించాను, కానీ మీరు నా మాట వినిపించుకోలేదు. దాని ఫలితం మీ స్నేహితులు అనుభవించారు.
ఇక నువ్వు కూడా అనుభవించాల్సిందే. మీరసలు ఏమంటున్నారు? ఎన్నో ఏళ్ల క్రితం ఈ అడవిలో ఒక ఆడ మనిషి ఉండేది. ఆవిడకి ఈ అడవి జంతువులంటే చాలా ఇష్టం. ఏ చెట్టునైతే మీరు రాక్షసుగా మారటం చూశారో ఆ ఆడ మనిషి ఆ చెట్టు కింద నిద్రపోతూ ఉండేది. ఒకరోజు రాత్రి మీలాగా పట్నం నుంచి వచ్చిన కొంతమంది దొంగలు జంతువుల్ని చంపడం మొదలుపెట్టారు. ఆవిడ వాళ్ళని విరోధించింది. దానికి వాళ్ళు ఆవిడని చంపేసి ఆ చింత చెట్టు కింద పాతి పెట్టేశారు. అప్పటి నుంచి ఆ చింత చెట్టు అకాల మృత్యు వల్ల చనిపోయిన ఆ మహిళ ఆత్మ ఆ చెట్టులో కలిసిపోయింది. ఒక రాక్షస రూపంలో అప్పటి నుంచి దొంగలను చంపుతూనే ఉంది. ఆ ముసలి వ్యక్తి ఆ మాట అంటాడో లేదో అంతలో ఇమ్లికా శరీరంలో నుంచి వచ్చిన పదునైన శాఖలు ఎంతో వేగంగా ప్రీతి దగ్గరికి చేరుకుంటాయి. ప్రీతిని చుట్టేస్తాయి. ప్రీతి గట్టిగా అరుస్తుంది, "ఆహా! నన్ను వదిలేయ్, నన్ను వెళ్ళనివ్వు. ఇక నేను ఎప్పుడూ కూడా ఈ అడవిలో అడుగు పెట్టను." కానీ ప్రీతి అరుపులకు ఎటువంటి ప్రభావం ఉండదు. ప్రీతి ఆ భయంకరమైన వృక్షం లాంటి ఆడ మనిషి ముందు ఉంటుంది. రాజు, ఆర్యన్, అర్జున్ ఏ విధంగా అయితే చనిపోయారో ప్రీతి కూడా అలాగే చనిపోతుంది. ప్రీతి చనిపోయిన తరువాత ఆ భయంకరమైన ఆడమనిషి మళ్లీ చింత చెట్టులాగా మారిపోతుంది. అడవంతా నిశ్శబ్దంగా ఉంటుంది. మరుసటి రోజు వాళ్ల ముగ్గురు శవాలు అడవి లోపల పడి ఉంటాయి. ఫారెస్ట్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ రాహుల్తో, నిన్న రాత్రి నేను అడవిలో సెక్యూరిటీ పెంచాను, కానీ వీళ్ళు ముగ్గురు అసలు ఏ రహస్యదారిలో అడవిలోకి వచ్చారో తెలియలేదు. వీళ్ళు రాలేదు అశోక్ గారు. వీళ్ళ మరణమే వీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరేం చేస్తారు? మీరేం చేస్తారో నేను కూడా అదే చేస్తాను. ఎప్పటిలాగా విశ్రాంతి. మన పనిని ఎవరో చేస్తున్నప్పుడు మనకు తలనొప్పిని తెచ్చుకునే అవసరం ఏముంది? ఇన్స్పెక్టర్ రాహుల్ మాటలు విన్నాక ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ నవ్వుతూ ఉండిపోతాడు.